రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఈరోజు మనతో వచ్చేసి టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ఈసీ కమిషన్ వైసీపీ పార్టీకి అక్కడ ఉన్న ప్రస్తుత ఎస్పీలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏంటి మేడం వార్నింగ్లు ఏంటి మేడం? ఇప్పుడు మనం ఈ ఎలక్షన్ కమిషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తే ఎక్కడా కూడా ఈ హత్యలు ఇవి అయితే తగ్గలేదు. తెలుగుదేశం క్యాండిడేట్లు కానీ ఎక్కడున్నా కూడా వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, వాళ్ళని చంపడాలు, వాళ్ళ మీద వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటాలే కానివ్వండి, ఇలాంటివన్నీ ఇంకా కూడా ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు గత 2 రోజుల క్రితం చూసుకుంటే గిద్దలూరు ఆళ్ళగడ్డలో చంపేశారు తెలుగుదేశం కార్యకర్తలని. ఆ చంపగా మళ్ళీ మాచర్లలో కూడా ఒక కారుని తగలబెట్టడం, అట్లా లేపేసేసి కారుని లేపి పెట్రోల్ పోసి తగలబెట్టడమే కానీ దాని మీద రాళ్ళు వేయటమే కానివ్వండి, ఇంకా కత్తులు తీసుకొని వెళ్ళి దాడులు చేయడానికి ప్రయత్నించడమే కానివ్వండి, మీరు ఏమీ చేయలేరు అని వాళ్ళు బహిరంగంగానే మాట్లాడటం వైసీపీ వాళ్ళు. ఇది ఎంతవరకు అంటే ఒక ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటివి జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోలేకపోతుంది? సో గవర్నమెంట్ అంటే ఇప్పుడు కలెక్టర్స్ పట్టించుకోవాలి. కలెక్టర్స్ కూడా ఎందుకు పట్టించుకోలేకపోతుంది? ఒకే సామాజిక వర్గంలో సంబంధించిన 3 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఐపీఎస్లు, సో వాళ్ళు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? వాళ్ళ ఎందుకు దీన్ని ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇలా జరుగుతున్నాయి? రేపొద్దున వాళ్ళు ఎలా ఎలక్షన్స్ నడిపించగలుగుతారు? ఎలక్షన్ కోడ్ టైంలోనే ఇలా హత్యలు చేస్తున్నారు అని అంటే రేపొద్దున ఎలక్షన్ టైం కూడా వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు? వీళ్ళు కలెక్టర్స్ ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఈసీ గారు పిలిపించి వాళ్ళని మందలించడం కూడా జరిగింది. పల్నాడు కలెక్టర్ గారే కానివ్వండి, కర్నూలు కలెక్టర్ గారు కానివ్వండి, మా ప్రకాశం కలెక్టర్ గారి ముగ్గురిని పిలిపించి అడగటం కూడా జరిగింది. సో ఎందుకు ఇలాంటివి జరుగుతున్నా మీరేమి యాక్షన్ తీసుకోలేకపోయారా? ఎందుకు దీని వెనకాల ఏంటి అనేది మొత్తం ఆయన రికార్డు పరంగా తీసుకురమ్మని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. సో ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? ఎందుకు కలెక్టర్స్ వల్ల కూడా అవ్వట్లేదా? రేపు కేంద్ర బలగాల్ని ఏపీకి తెప్పించి కానీ ఎలక్షన్లు నడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నామా అని అనుకునేటప్పుడు చాలా భయంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంత దారుణమైన ఎలక్షన్స్ చూసుండరేమో ఏపీ ప్రజలు. ఈసారి అలాంటిది కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తరమాలన్నప్పుడు ఇలాంటి కష్టాలు కూడా ఉండేటట్టు ఉన్నాయి. తప్పకుండా కూడా దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఈసీ కూడా కొంచెం యాక్షన్ అంటే అన్ని స్టేట్ల లాంటిది కాదు ఏపీ. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులే కానివ్వండి, వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టీం అంతా కూడా కానివ్వండి, అక్కడ ఉన్న అధికారులే కానివ్వండి, కొంతవరకు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కొమ్ముగాయటం కానివ్వండి, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా టీడీపీ అంటే అపోజిషన్ పార్టీకి ఎక్కడా కూడా రక్షణ లేదు. సో ప్రజల ప్రాణాలు మానక అవి ఎలాగో లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఎలా సజావుగా జరుగుతాయి అనేది కూడా ఒక ఆలోచించాల్సిన విషయమే. మేడం పల్నాడు జిల్లాలో మరీ ముఖ్యంగా మాచర్ల ఏరియాలో ఇంతంత పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి టీడీపీ కార్యకర్తలను ఇలా విసిరేస్తుంటే నెత్తురు కక్కుకొని చనిపోతున్నారు. అలాంటి వాటిపైన కూడా ఇక్కడ ఉన్న ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు కూడా అసలు ఎటువంటి స్పందన లేదు. అలాంటి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అది ఖచ్చితంగా అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నా ఒక ఎస్పీగా ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితమైన ఒక అవగాహన అయితే ఉండాలి. ఎందుకంటే ప్రజల మీద అవగాహన ఉండాలే కానీ ఇట్లా ఐఏఎస్లే కానివ్వండి ఐపీఎస్లే కానివ్వండి వాళ్ళు ఒక పార్టీకి కొమ్ముగాయటం అనేది కరెక్ట్ అయిన ఇది కాదు. అంటే కులం కోసం కాదు కదా, ప్రజలందరూ ఈక్వల్. ఒక కులం ఆధిపత్యం తీసుకొని మనకు ఈ పోస్టులు మన కులపు ఉన్నాడు ఆయన వేశాడు అనే దానికోసం సర్వీస్ చేయకూడదు కదా. అందరూ ఈక్వల్. మనం ఒక గవర్నమెంట్లో ఫామ్ చేసినప్పుడు అందరూ ట్యాక్సులు కడితేనే మనం ఆ పొజిషన్లో ఉన్నాము, మనకు శాలరీస్ వాళ్ళు పే చేస్తున్నారు, కులం కాదు కదా. సో ఆ దృష్టిని చూడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మీరు కొంచెం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడి ఎలక్షన్స్ సజావుగా జరిగేటట్టు ప్రజల ప్రాణానికి రక్షణగా ఉంటూ పనిచేస్తే ప్రజలు హ్యాపీగా ఉన్న రోజులే మీ పోస్టులకు కూడా పదిలం. అంతేగాని రేపు పొద్దున మీరైనా సస్పెండ్ అవుతారు. రేపు ఎంత దుర్మార్గం జరిగినా ఎంత అరాచకాలు జరిగినా ఆ బ్లేమింగ్ అంతా కూడా అధికారుల మీదే వస్తుంది. అప్పుడు ఎవరు తప్పించుకునే వాళ్ళు తప్పించుకుంటారు, అధికారులే బలి అవుతారు కదా. ఖచ్చితమైన అధికారులు బలి కాకుండా ఉండాలన్నా కూడా మీ డ్యూటీ మీరు చేయండి, ప్రజల శ్రేయస్సు ఇంపార్టెంట్ అన్నట్టు పనిచేశారనుకోండి,
ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. రేపు పొద్దున ఇంకో కేసులో ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ గవర్నమెంట్ పోతుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు ఈ కేసులో ఇరుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఖచ్చితంగా అధికారులందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తే బెటరు. ఎలక్షన్ సజావుగా జరిగేటట్టు కోఆపరేట్ చేస్తే బెటరు. అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా వాళ్ళకి సెక్యూరిటీగా ఉండటం కానీ, వాళ్ళ ప్రాణాలకి హాని కలిగినప్పుడు కంపల్సరీ యాక్షన్ తీసుకోవటమే కానివ్వండి, ఈ ఒక బై ఫ్యూచర్ ఇంకా జరగకుండా కూడా మనం గట్టిగా నిర్ణయం తీసుకోవటమే కానివ్వండి, అవన్నీ కంపల్సరీ చేయాలని కోరుకుంటూ, అది చేస్తేనే మనం పీస్ఫుల్గా రేపు ఎలక్షన్స్ అనేది జరుగుతాయి. ప్రజలు కూడా వచ్చి పోలింగ్ చేయగలుగుతారు, ఓటు వేయగలుగుతారు, వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోగలుగుతారు. మరి ఇప్పుడు పల్నాడు, నంద్యాల, ఆళ్ళగడ్డ, ఇంకోటి వచ్చేసరికి ప్రకాశం, ఈ మూడు కూడా ప్రకాశం తీసేయండి, ఈ మూడు మిగతా మూడు కూడా ఫ్యాక్షన్ ఏరియాలు. ఈ ఫ్యాక్షన్ ఏరియాలో గొడవలు అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి. ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయంటారా ఈ ఏరియాలో? ఇప్పుడు అదే అనిపిస్తుంది కదా, ఎలక్షన్స్ సజావుగా ఇప్పుడు ఈసీ చూస్తుంది. సో మనకు టైం కూడా ఉంది, మే వరకు టైం ఉంది. సో రేపు ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో, సో ఇది ఇంకా స్టిల్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా కేంద్ర బలగాలు అయితే దిగుతాయి. అది మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సేఫ్ సైడ్గా ఎవరికైనా పోలింగ్ జరగాలనేది కోరుకుంటారు కాబట్టి. సో ఇక్కడ ఇంత అరాచకం జరిగినప్పుడు రేపు పొద్దున వీళ్ళ హ్యాండ్స్ అప్ పొజిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ బలగాలు దిగాల్సిన అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడే చూస్తున్నాం కుప్పం అదంతా వచ్చింది అని అంటే రేపు పొద్దున అన్ని జిల్లాలకు కూడా వ్యాపించవచ్చు. అది ఆ అవకాశం రాకుండా ఉండాలి, అలాంటివి మనం చేయకుండా ఉండాలనుకుంటే ఓన్లీ అధికారుల మీదే ఉంటుంది. అది వాళ్ళు తీసుకునే చర్యలపైన వాళ్ళు కరెక్ట్ స్ట్రిక్ట్ అయిన ఆర్డర్స్ పాస్ చేసి ఎవడు తప్పు చేస్తే వాడిని అరెస్ట్ చేయటము, కేసులు పెట్టడము, ఇలాంటివి చేస్తే పార్టీలకు అతీతంగా పనిచేస్తే, ఇప్పుడు ఈరోజు ఒక పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది. సో అధికారులకు అది కాదు కదా. సో పార్టీ ఏదన్నా కూడా పనిచేయాల్సింది, వాళ్ళ గవర్నమెంట్ అనేది వాళ్ళు రిటైర్డ్ అయ్యే వరకు పనిచేయాల్సిందే ప్రజలతో. అలాంటప్పుడు ఎందుకు ఒక పార్టీ కొమ్ము కాయకుండా కంపల్సరీ మీరు ప్రజల పక్షాన నిలబడి, న్యాయం పక్షాన నిలబడి పనిచేశారనుకోండి, ఈ బాధలు ఉండవు కదా, ఖచ్చితంగా బాధ ఉండదు. అదే విధంగానే పనిచేస్తారని కూడా మనం కోరుకోవాలి. అలాంటి పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గ ఇది సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది కదా. ఈ మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. జగన్ గారు ఒక రూలింగ్ ఎలా చేస్తున్నారు అంటే ర్యాష్ రూలింగ్ చేస్తున్నారు ఈ మూడు జిల్లాలను. దానికి మీరేమంటారు? ఇప్పుడు అది మనం పలుమార్లు కూడా అన్ని చోట్ల కూడా అందరూ కూడా మాట్లాడుతున్న విషయమే. అది ఏంటంటే ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నారు అనేది. అది ఆ పోస్టులు వేసిన విధానమే కానివ్వండి, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం కొత్తగా అయిపోయినాక అంటే ఇంకేముంది, ఇంకో నెల 2 నెలలకి అయినా ఆపద్ధం ఇంకొక పోస్ట్ వేయలేడు, తీయలేడు సీఎం. ఇంకా దాని గురించి కూడా డిస్కషన్ అనవసరమే. కాకపోతే ఇంకా ఫర్దర్గా ఎప్పుడూ కూడా ఇట్లా క్యాస్ట్ ఇది చూసుకోకుండా ఏ పార్టీ ఉన్నా కూడా, ఇప్పుడు తెలుగుదేశం ఉంటే అలాంటి అవకాశం ఉండదు. ఎందుకు ఎక్కువ భాగం వాళ్ళు బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఈ ఇంపార్టెంట్ ఎక్కువ ఉంటుంది. ఒక కులానికి అనేది అక్కడెక్కడా కూడా కనపడదు మినిస్టర్స్లో కానివ్వండి, అలా ఇచ్చేటప్పుడు కూడా. అందుకని ఖచ్చితంగా అలాంటి ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అలాంటివి చేసింది, కానీ బై ఫ్యూచర్ అలాంటివి కూడా వేరే పార్టీలు చేయవు కూడా. సో దీనిలోనే అగైనిస్ట్ అనేది తెలిసిపోతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇది ఎలా ప్రభుత్వం ఎలా నడిపిస్తున్నారు ఏంటి. వేరే వాళ్ళకి అవకాశాలు ఎక్కడ, వేరే కులం వాళ్ళకైనా అవకాశం ఉండాలి కదా. ఇంకా అలా అనుకుంటే వేరే పార్టీలు, అన్ని పార్టీల్లో రెడ్డిస్ కూడా ఉన్నారు, లేదనట్లేదు. వాళ్ళందరూ వేరే వేరే పార్టీల్లో పనిచేస్తున్నారు. టీడీపీలో ఉన్నారు, జనసేనలో, ప్రతి పార్టీలో కూడా ఉంటున్నారు, బీజేపీలో ఉంటున్నారు. సో వాళ్ళు వేరే చోట కూడా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద సామాజిక వర్గాన్ని అడ్డంగా పెట్టుకొని ఈయన చేసే అక్రమాలు, దుర్మార్గాలు బయట రాకుండా ఉండటం కోసం చేస్తున్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒక అడ్డం పెట్టుకున్నాడు వాళ్ళ ఆ కులాన్ని. అంతకుమించి ఆయనకేమి వాళ్ళ మీద ప్రేమతోనో ఇంకోటో ఏం కాదు. వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆయన నడిపిస్తుంటున్నాడు. ఆయన సీఎంగా ఉండటానికి అధికారం కోసం వాళ్ళని అడ్డం పెట్టుకున్నాడు అంతే.